టైం ఉండి అల్లకల్లోలం విశ్లేషణ అయిపోదు. చేసే వాళ్ళు ప్రతి ఇష్యూని ఈ విశ్లేషణ చేయాలి కదా. ఓన్లీ ఈ ఫ్యామిలీలో జరిగింది మాత్రమే విశ్లేషణ చేయడానికి కూర్చుంటే ఇంకా అతను విశ్లేషణ ఎందుకు అనాలి, అతను వన్ సైడ్ అనాలి కదా. ఇలాంటి ఫ్యామిలీలోంచి బయటకు వచ్చినప్పుడు కూడా వీళ్ళ మీద వాళ్ళ మీద మాట్లాడేదానికి ఒక వాల్యూ ఉంటుంది. ఓ వారు వన్ సైడ్ అయిందని బాలయ్య డైలాగ్ టైపులో ఎప్పుడో ఎవరి సైడ్ వాళ్ళు అయిపోయారు, ఎవరికి బలం ఉంటే. అదే కదా మనం కొట్టుకునే జగన్మోహన్ రెడ్డి అనేవాడి పక్కన ఎవరు సైన్యము లేదు. సైన్యం అంటే ఒక సోషల్ మీడియా అంతా ఇంత ఉంది, కానీ ఎవరు కానీ శాటిలైట్ ఉన్న ఛానల్స్ లేవు. దాని వీక్షణం వేరుంటది, దాని ప్రేక్షకులు వేరుంటది, అట్లాంటివి లేవు. పోని తను కూడా గాని ఎప్పుడైనా గాని తన పంతా మార్చుకోలే. ఇప్పుడు స్టాండప్ కామెడీ చేశాడు చంద్రబాబు, ఆ లెవెల్లో కాకపోయినా కనీసం తను చెప్పుకునిందన్నా చెప్పిండాలా, చేసిందన్నా చెప్పుకోండి. లేదంటే పిట్టల ద్వారా కానవసరం లేదు. నువ్వు బాగుండండి, అందరూ చల్లగా ఉండండి, వాట్ ద ఫక్ ఆర్ యు టాకింగ్ జగన్? ఆల్ ద టైమ్ చల్లగా ఉండాలి, చిక్కి తినాలే. సి ఇట్స్ ఆల్ అది 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 నువ్వు చెప్పినా చెప్పకపోయినా అది ప్రజలకు ఎక్కిపోయింది. దాన్ని మళ్ళీ నువ్వు ఎక్కించాలనుకున్నప్పుడు అది విషమైంది. నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా ఈ స్టాండప్ కామెడియన్ కాకపోయినా నువ్వు పిట్టలతోలాగా నువ్వు కూడా కొంచెం చేసిండాలి. నేను పోర్ట్లు కట్టాను అని చెప్పిండాల, షాజహాన్ టైప్ లో తాజ్ మహల్ అయినా కట్టాను చెప్పింటే జనాలు నమ్మింటారు. నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో హూ ఇస్ ద రియల్ లీడర్ అని మాట్లాడుకోవాల్సి వస్తే ఏం చెప్పాలి సార్? ఇతనేమో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన పనులు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. మరో పక్క చంద్రబాబు నాయుడు గారేమో ప్రపంచంలో ఏది జరిగినా నా వల్లే జరిగింది. ఇందాక మాట్లాడుకున్నట్టు బిల్ గేట్స్ గారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించింది కూడా నేనే అనేటువంటి కామెంట్లు ఏం చేస్తూ ఉంటారు. గురు ఒకటే లీడర్స్ అండ్ లీడర్ తండ్రి కొడుకులే. ఓకే, నువ్వు ఎన్ని అంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటాను, కానీ లీడర్ అనే వాళ్ళు వీళ్ళిద్దరే. దట్స్ ఇట్. ఇంకా లీడర్ ఇంక వేరే వాడు అనేవాడు లేడు. ప్రజాస్వామ్యంలో ప్రజలను దేవుళ్ళుగా పూజించిన పూజారులే వీళ్ళిద్దరు. అదే మాటలు ఉంటాయి కదా, అదే వాగ్దానాలు ఉంటాయి కదా ప్రజాస్వామ్యంలో, పొలిటికల్ మంత్రాలు, వాళ్ళు చేసే పనులే శాసనాలు. ఇది లీడర్షిప్ కి ఒక నిదర్శనం, ఒక దేవాలయం. ప్రజాస్వామ్యం అనేది ఒక దేవాలయం. కానీ అవే వీళ్ళకి ఆ ఫ్యామిలీ మీద కావచ్చు, ఆ మనుషుల మీద కావచ్చు కోపం పుట్టించడానికి గల కారణాలు అవేనా? మనం ఏం చేయకుండానే మనం ప్రజల్లోకి వెళ్తుంటే వీళ్ళు ఇన్ని చేసి కూడా వాళ్ళని ఏ విధంగా బయట పెట్టాలి, లేదా వాళ్ళ మీద ఏ విధంగా విషయం కక్కాలనే దాని మీదే పనిచేస్తూ ఉంటారు 24/7 అని జరుగుతున్న బాసు. మంచి చెడు అనేది రెండు ఉన్నాయి ప్రపంచంలో. మంచిని నమ్మేవాడు మంచిని నమ్ముతాడు, చెడు నమ్మేవాడు చెడు నమ్ముతాడు. మంచి చెడు మీద ఎప్పుడు యుద్ధం వాటి రెండింటిలో జరుగుతుంటుంది. ఒకటి కింద పడితే ఒకటి పైకి వస్తుంది, ఒకటి కింద పడితే పైకి వస్తుంది, రాత్రి పగలు టైపులో. రాజకీయాలు అంతే, రాజకీయాల్లో గెలుపు ఓటములు కూడా అంతే అనిపిస్తుంది నాకు. అన్ని బాగా చూసిన తర్వాత 58 ఏళ్ల వయసులో నేను నేర్చుకున్నది ఇది రాజకీయాల గురించి. అది గురు. సార్, ఫైనల్లీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్టాండప్ కామెడీకి సంబంధించి కావచ్చు, లేదు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు సార్? చెప్పేదేముంది గురు, ఆల్రెడీ ఉన్నాయి కదా. నువ్వు ముక్కలు చేసినవన్నీ ముక్కలుగా చేసి జనాలకు పెట్టు, అందరికి వినిపించేటట్లు చేయి. చెప్పేయాల్సినవన్నీ చెప్పేశాను, అయిపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.